హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చూపించబోయే ఈ స్పాంజ్ కోసం 4 eggs తీసుకున్నాను. 4 eggsని బ్రేక్ చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇలా బీటర్ తీసుకొని మనం బీట్ చేసుకోవాలి. బీటర్ లేకపోతే విస్కర్తో కూడా చేసుకోవచ్చు, కానీ బీటర్తో చేసినంత ఫ్లఫీగా అయితే రాదు కేక్. ఎగ్స్ని మనం బీట్ చేసుకున్నప్పుడు ఇలా లైట్ ఎల్లో షేడ్ వచ్చిందంటే మనకు ఎగ్స్ పర్ఫెక్ట్గా బీట్ అయినాయని అర్థం. తరువాత 1 cup షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను. మనం బేకింగ్ చేసేప్పుడు ఏ ఇంగ్రీడియంట్ అయినా తప్పకుండా జల్లించుకోవాలి, అప్పుడే స్పాంజ్ అనేది ఫ్లఫీగా వస్తుంది. నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్కి నాకు 1/2 kg బేస్ అయితే రెడీ అవుతుంది. ఈ స్పాంజ్ని యూజ్ చేసి మనం కూల్ కేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ క్రీమ్ కేక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉట్టి స్పాంజ్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ స్పాంజ్ కేక్ని మా పిల్లల స్నాక్స్ బాక్స్ కోసం అని చేశాను. షుగర్ వేశాక ఖచ్చితంగా బాగా బీట్ చేయాలి, లేదంటే కేక్ రెడీ అయ్యాక పైనంతా తడిగా ఉంటుంది. ఇలా మంచి క్రీమీ టెక్స్చర్ వైట్ కలర్లో వస్తుంది షుగర్ వేశాక. అప్పటి వరకు మనం బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1/4 cup కోకో పౌడర్ వేసుకున్నాను. కేక్ ఫ్లఫీగా రావాలి అంటే ఎగ్స్ వేసాక చాలా బాగా బీట్ చేసుకోవాలి, అలాగే షుగర్ వేసుకున్నాక బీట్ చేసుకోవాలి. మనం కోకో పౌడర్ అలాగే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక ఎక్కువసేపు బీట్ చేయకూడదు. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక మనం ఎక్కువసేపు బీట్ చేయడం వల్ల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అంతా పోయి కేక్ అనేది సరిగ్గా పొంగదు. కోకో పౌడర్ ని ఒకసారి మిక్స్ చేసుకున్నాక 1/4 cup ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 cup మైదా, 1 teaspoon బేకింగ్ పౌడర్, అలాగే 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకోవాలి. ఏ స్వీట్ లో అయినా కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మైదాని జల్లించేప్పుడు కొద్దిగా సాల్ట్ ను కూడా వేసుకున్నాను. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసాక ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు. జస్ట్ ఇలా స్పాచులాతో ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా స్పాచులాతో మిక్స్ చేసేటప్పుడు కూడా మనం ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేయాలి. ఇక్కడ కావాలంటే మనం 1 tablespoon చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ అంతా రెడీ అయిపోయాక మనం బేకింగ్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను ముందుగానే 10 minutes ప్రీ హీట్ చేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మనం అంతా గ్రీస్ చేసుకోవాలి టిన్ కి. తర్వాత ఇలాంటి ఒక వైట్ పేపర్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పేపర్కి కూడా కాస్త ఆయిల్ తీసుకొని అంతా గ్రీస్ చేసుకోవాలి. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందే ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి పేపర్ వేసుకొని టిన్ని. బ్యాటర్ రెడీ అయిన వెంటనే ఇలా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రీ హీట్ కోసం పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇలా 2 times ట్యాప్ చేయడం వల్ల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటే వెళ్ళిపోతాయి. 30 minutes బేక్ చేసుకున్నాక ఇలా ఒక ఫోర్క్ తో మనం చెక్ చేసుకుంటే క్లీన్ గా వస్తే మనకు పర్ఫెక్ట్ గా బేక్ అయిందని అర్థం. కంప్లీట్ గా కూల్ అయ్యాకే మనం దీన్ని డిమౌల్డ్ చేసుకోవాలి, లేదంటే స్పాంజ్ విరిగిపోతుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా మనం ఇలాగే హెల్తీగా ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా యూజ్ చేశాను, మీరు కావాలంటే మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే బ్యాటర్ని యూజ్ చేసి మనం కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ సింపుల్ మెథడ్లో కేక్ చేసి చూడండి, మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మనకి బయట దొరికే కేక్స్లో ఎక్కువ ఆర్టిఫిషియల్ కలర్స్ అలాగే ఎసెన్సెస్ అనేవి వేస్తారు. నేను చెప్పిన ఈ సింపుల్ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.